కదా. ఎప్పుడైతే మీరు వెంబడిస్తారో అప్పుడు దీవించబడతారు. ఈరోజు ఏంటంటే ప్రతిష్ట. ఏంటిది ఈరోజు? ప్రతిష్ఠించడం. చాలామంది ఏంటంటే తన జీవితాలను యేసుక్రీస్తుకు ప్రతిష్ఠించట్లేదు, వాళ్ళ పిల్లలను ప్రతిష్ఠించట్లేదు. ఏం చేయట్లేదు? అర్థమైందా ఏం చెప్తున్నాను? మంచిగా వినడానికి ఒక్కసారి చెవి యొగ్గండి. నేనేం చెప్తున్నానో అది వినడానికి. చాలామంది తమ జీవితాలను యేసుక్రీస్తుకు ప్రతిష్ఠించట్లేదు. ఏదో వస్తున్నామా అంటే వస్తున్నాము, వెళ్తున్నామా అంటే వెళుతున్నాము అన్న మాదిరిగానే మన జీవితాలు ఉంటున్నాయి. కానీ మన హృదయాలను కానీ, మన మనసును కానీ, మన జీవితాన్ని కానీ ఆయన చేతిలో పెట్టట్లేదు. నీకు నచ్చినట్టుగా నీవు మలుచుకోవాలని చూస్తున్నావు. ఎవరికి నచ్చినట్టుగా? ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మలుచుకోవాలని మాత్రమే చూస్తున్నాను. కానీ దేవునికి నచ్చినట్టుగా మనము చేయట్లేదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలామందికి తెలిసిందే, ఇంతకుముందు మీరు వినే ఉంటారు. కానీ నేను ఈరోజు కొంచెం స్పెషల్గా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏ విధంగానంటే న్యాయాధిపతులు 11వ అధ్యాయం పేజ్ నెంబర్ వచ్చి 209. పాత నిబంధన పేజ్ నెంబర్ వచ్చి 209. న్యాయాధిపతులు 11వ అధ్యాయాన్ని తీసి అలానే పెట్టుకోండి. మొదటి నుండి ఇక్కడ చదవండి ఒకసారి. మొదటి వచనం చదవండి. గిలాదు వాడవైన యోప్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చాలు చాలు చాలు. యోప్తాను ఈరోజు మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ యోప్తా ఎవరంటే ఇజ్రాయిలకు 10వ రాజు. ఎవరు? ఇజ్రాయిలకు 10. మనకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? ఇలా చూపించండి. ఉన్నాయా? అందరికీ ఉన్నాయా? 10వ రాజు. ఎవరు? 10వ రాజు. అయితే ఈయన గిలాదు కుమారుడు. అయితే ఈయనంట ఏందంటే పెళ్లి చేసుకున్న భార్యకు పుట్టినైనా కాదు. ఎవరికి? పెళ్లి చేసుకున్న ఏదో ఒక వేషాలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇదంతా ఇప్పుడు మీరు చదవకుండా లేదు, నేను చెప్తుంటా అంటాను. మీకు చదవడానికి కాదు కానీ నేను చెప్తుంటాను. అయితే ఆయన ఒక వేషకు పుడితే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, చూసినావా? వాళ్ళు ఏం చేసిందంటే ఈయన వెళ్ళగొట్టేసిళ్ళు. ఏం చేసిళ్ళు? వెళ్ళగొట్టేసిళ్ళు. ఎందుకంటే అక్రమ సంతానం కదా. వెళ్ళగొట్టేసినప్పుడు ఇజ్రాయిల్ మీదకి కొద్దిమంది యుద్ధానికి వచ్చిళ్ళు. ఎవరంటే అమాయకులు, వీళ్ళు కొద్దిమంది ఏంటంటే యుద్ధానికి వచ్చిళ్ళు. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ బలం పొందలేకపోతున్నారు. ఏం చేయబోతున్నారు? అసలు గెలవట్లేదు, యుద్ధంలో గెలవట్లేదు. అప్పుడు ఈయన గుర్తొచ్చిండు వీళ్ళకు. అరే ఆయన బలాఢ్యుడు, ఆయన పరాక్రమం గలవాడు, ఏం లేకపోయినా కానీ ఎట్లా ఉన్నా కానీ మన వంశస్థుడే కదా. అవునా కదా? మన వంశస్థుడే కదా, వాడు ఎలాంటి వాడైనా పర్లేదు, చూసుకున్నాం అని పిలుద్దాం, తీసుకొద్దాం అన్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని 9వ వచనంలో ఒక మాట అంటాడు. చెప్పండి, చదవండి. 9వ వచనం. దాన్ని అవకాశం తీసుకుని ప్రతి వారికి, గుర్తుపెట్టుకోండి అందరు, నమ్మకం వినండి, ప్రతి వారికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎవరిస్తారు? దేవుడు ప్రతి వారికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది సద్వినియోగం చేసుకుంటలేరు. అందు గురించే నేను చెప్పిన. నేను ఇంతకుముందు ఎందుకు చెప్పినా, గిఫ్ట్ ఎందుకు ఇచ్చానని ఎందుకు చెప్పినా, సమయానికి రావాలా, దేవుణ్ణి సమయానికి ఆరాధించాలా. ఇంకా సమయం లేదు. దేవుడు స్వయంగా చెప్పాడు సమయం లేదని. ఆయన చెప్పిన మాట సమయం లేదుగా. ఈసారి ఆయన దగ్గర నిలబడ్డ వాళ్ళే. ఎందుకంటే ఈ దినముల వాక్యం రాను రాను కరువు అవుతుంది. మీరు అనుకుంటున్నారు రాను రాను వాక్యం కరువు అవుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మొత్తం బట్టి పట్టడానికి చూస్తున్నా. బైబుల్ ఏం చేస్తున్నా?
బైబిల్ మొత్తం బట్టి పట్టాలని చూస్తున్నాను. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను బైబిల్ పడితేనే తింటా, తీస్తూనే ఉంటా, చదువుతూనే ఉంటాను. అర్థమైందా? ఇవన్నీ నాకు తెలుసు, చూడకుండా చెప్పగలుగుతా. కానీ మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఏం గుర్తు రావు, కానీ మళ్ళీ గుర్తు చేసుకోవాలా, మళ్ళీ చదవాలి, మొత్తం రివైండ్ చేసుకుంటాను. ఇట్లా సిస్టంలో పెట్టుకోవాలా. అలా చేసుకుంటేనే మనము బ్రతకగలుగుతాం ఈ కాలంలో, లేకపోతే బ్రతకలేము. చాలామంది రివైండ్ చేసుకోవాలి. అన్న అంటాడు, నాకు ఒక్కొక్కసారి అన్నం చూస్తే మంచిగా అనిపిస్తుంది. కొర్నేలు అన్న అంటాడు, అడవికి పోయినప్పుడట ఊకే వాక్యం చూసుకుంటాడు. అడవిలో వాక్యం రాకపోతే నాకు ఫోన్ చేస్తాడు, ఏం అయ్యగారు నీ వాక్యం రాలేదు, నాకు పెట్టండి తొందరగా అంటాడు. సుత్త అంటాడు, ఊకే రివైండ్ చేసుకుంటా అంటాడు. చాలా మంచిది అది. దానివల్ల విశ్వాసం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? వినుట వలన విశ్వాసం పెరుగుతుంది అన్నట్టుగా. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యాన్ని అస్సలే నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యంతో మనం నిలబడితే గట్టిగా నిలబడతాం. అర్థమైందా? దేంతో? వాక్యంతో నిలబడ్డాం అనుకో, గట్టిగా నిలబడతాం. అయితే ఇక్కడ ఈయన గుర్తుకు రాగానే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. 9 చదవండి. అందుకు యోప్తా, అమ్మోనియులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాన అవుతానా? అగ్గో, ఏమడుగుతాడు? అర్థమైందా? వాళ్ళను కనుక నాకు చేతికి అప్పగిస్తే శత్రువులను, మరి నన్ను నాయకునిగా పెట్టుకుంటావా, మొదటి వ్యక్తిగా పెట్టుకుంటారా? నేను చెప్పినట్టు మీరు వింటారా? అర్థమవుతుందా? మొబైల్స్ ఆఫ్ చేసుకోవాలా చర్చికి రాగానని చెప్పింది. ఓకేనా? అయితే ఈ మాటను ఆయన ఏం చేసుకున్నాడు? అవకాశంగా తీసుకున్నాడు. ఎందుకు? ఈయనను వెతుక్కుంటూ వచ్చారు కదా. అర్థమైందా? దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు. అర్థమైందా? కొంతమంది అనుకుంటా అంటారు, నేను చేస్తున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను పాటలు పాడకపోతే ఇంకెవరు పాడతారు, నేను డ్రమ్ కొట్టకపోతే ఇంకెవరు కొడతారు, నేను చర్చి ఉడకపోతే ఇంకెవరు ఉడుతారు, నేను చర్చిని డెకరేషన్ చేయకపోతే ఇంకెవరు ఉన్నారు, నేనే ఉన్నా. కానీ నువ్వు ఎటు కాకుండా పోతున్నావు అన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు అసలు విషయం. అయితే అది దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను ఈ పనులు చేయడానికి, ఇవి చేయడానికి కానీ దేనికైనా కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అయితే ఈయనను ఎప్పుడైతే వెళ్ళగొట్టారో, ఈ వెళ్ళగొట్టిన ఈ మనిషికి అవకాశం రాగానే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కొంతమంది చర్చి ఊడవడం అవకాశం లేక నానా తంటలు పడుతుంటారు. ఒక చర్చిలో అయితే మంచి ఉద్యోగస్తులు ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు పోటీ పడతారు. అంతెందుకు, నేను రాజమండ్రిలో బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు, నేను నమ్మగారు బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు రాజమండ్రిలో చర్చి ఉడవడానికి ఒక్కొక్కరు 5 గంటలకు లేచారు. ఏ బాబు బయటికి వెళ్ళిపో, అటు వెళ్ళిపో. ఎన్ని బాయ్ ఫోన్ ఏం వాడద్దంటే మళ్ళీ ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు, నీ వాక్యం చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకో. అయితే 5 గంటలకు లేచి వంతులు పెట్టుకోండి కాదు, ఎవరు లేతే వాళ్ళు టక్కటక్క ఊడిసేది, బాత్రూమ్ టక్కటక్క కడిగేది. మేము లేచే వరకే, మేము కొంచెం లేటుగా లేచే వరకు అన్నీ సాఫ్ అయిపోయి ఉండేది. అరే ఎవరు చేస్తున్నారా, ఏం చేస్తున్నారని అనుకుంటే నా పక్కన ఒక ఆయన తిమోతి బ్రదర్ అని ఉండే 4 గంటలకు లేచాడు. ఒకసారి నా పక్కన ఉండి ఊకి ఈ బ్రదర్ ఎందుకు లేస్తాడని నేను లేచి ఆయన ఏం చేస్తాడని ఆయన వెనకపోయినా. నేను 4 గంటలకు లేచి ఎవ్వరు లేకముందుగా టక్క 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 వెళ్తాడు, మొత్తం చర్చి ఊడిచేసిండు. తర్వాత బాత్రూమ్ కానీ ఆ బ్రదర్ వచ్చి నేను చేస్తా బ్రదర్. నేను ఏంది అన్న, నేను ఒక్కరోజు అడిగిన, ఎందుకన్నా నువ్వు ఈ చేస్తున్నావు అన్న ఇంత లేచి? అది అడగడానికి డాడీ అందరిని పెట్టిండు కదా, దీనికి సపరేట్ మనుషులను కూడా పెట్టిండు కదా అని నేను అడిగిన. ఇది మళ్ళీ రాదు బ్రదర్ అన్నాడు, ఈ అవకాశం మళ్ళీ రాదు బ్రదర్ అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు, ఇప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన గుర్తొచ్చిండు నాకు. ఏమన్నాడు? ఈ అవకాశం మళ్ళీ రాదన్నాడు. ఆయన మంచి సేవ చేస్తుండు, చాలా గొప్పగా సేవ చేస్తుండు. నాకంటే ముందు సేవకుడికి వెళ్ళిండు, మహా గొప్పగా సేవ చేస్తున్నాడు. నేను చూస్తాను, నేను నాకు ఫోన్లో టచ్ ఉన్నాడు, నాకంటే చిన్నవాడు, చాలా గొప్పగా సేవ చేస్తున్నాడు. అప్పుడు అనిపించింది నాకు, ఆహా ఈ బ్రదర్ అప్పుడు కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడని నేను అనుకున్నా. ఏమీ లేని స్థితిలో ఉండే. అర్థమైనా? ఈ అవకాశం మళ్ళీ రాదంటే నాకు అర్థం కాలే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. కొంతమంది నేనేం చేయాలనలే, కానీ ఈయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలానో తెలుసు. చాలామందికి తెలియదు. అర్థమైందా? చాలామందికి తెలియదు అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి,
ఏం చేసుకోవాలన్న తెలియదు. అందుకనే మీకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే నేను అందరికీ తాళం చేయలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? ఎవరు సమయానికి వచ్చి ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం అన్నది నీకు ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత తెలుస్తుంది. నీకు అర్థమైందా? చెట్టు పెట్టగానే నీకు కాయదు, ఫలములు తెలియదు. ఎదుగుతూ 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 ఉన్నప్పుడు దాని ఫలాన్ని నువ్వు తింటావు. అంటే నువ్వు ఒక వయసుకు వచ్చినప్పుడు దేవునిలో ఎదిగినప్పుడు దాని ఫలాన్ని అన్నది నువ్వు తింటా అంటావు అన్నమాట. హల్లెలూయా. కనుక అవకాశాలు ఎందుకనగానే ఈయన వెళ్ళగొట్టగానే వెళ్ళిపోయాడు. ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు, ఊరు నుండి వెళ్ళగొట్టగానే ఏం చేసిండు? యోప్తా వెళ్ళిపోయాడు. ఇంకొక మాట మాట్లాడలే. ఎవరి ముఖాన్ని చూసుకుంటున్నాడు ఆయన? ఆయన దేవుడు ఎవరు? ఇజ్రాయేల్ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ముఖాన్ని చూసుకుంటే ఈయన ఉన్నప్పుడు వాళ్ళు రాగానే ఇప్పుడు అవకాశం వచ్చిందని ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నాడు? లోక సంబంధమైన అవకాశాలు మీకు కూడా ఎన్నో వస్తుంటాయి. ఎన్ని వస్తుందంటే చాలా అవకాశాలు, లోక సంబంధమైన అవకాశాలు వస్తుంటాయి. వస్తాయా రాదా? పని విషయంలో కావచ్చు, డబ్బు విషయంలోనే కావచ్చు, ఇంకెవరైనా పిలిచేది 4 దిక్కుల మాట్లాడడానికి ఒక పెద్ద మనిషిగా పిలిచే అవకాశాలు కావచ్చు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న జ్ఞానం నీలో ఉండాలి. అర్థమైందా? అవకాశాన్ని ఏ విధంగా నీకు అనుకూలంగా మార్చుకోవాలి. అర్థమైందా? అనుకూలంగా మార్చుకోకపోతే నువ్వు దేనికి కాకుండా పోతావు. వచ్చిన అవకాశాన్ని నేనేం చేసిందంటే వాళ్ళను ఒకవేళ దేవుడు మన చేతికి అప్పచెప్తే మరి నన్ను ప్రధాన్ని చేస్తావా, నన్ను పెద్ద చేస్తావా, నేను చెప్పినట్టే మీరు వింటారా? అర్థమైందా? ఒప్పందం చేసుకున్నాడు. ఆ మాట ముందుకు వెళ్ళిపోతే ఆ మాట చెప్తున్నా దేవుడు వాళ్ళకి ఇస్తే చాలు. నన్ను చదవకు. దేవుడు మాత్రం వాళ్ళని ఇస్తే మాత్రం నీకు అప్పచెప్తున్నాయా? ఈ అప్పచెప్తా. ముందుగా ఏం చేసిండు? లోక సంబంధమైనది పొందుకున్నాడు. ఏం చేసిండు? లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చాలామంది లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి ముందు ఈయన ఏం చేశాడు అరికేనా? యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఇక ముందైతే యుద్ధం చేయడానికి వెళ్ళలే. ముందుగా ఏం చేసిండంటే కొద్దిమంది దూతలను పంపించాడు. ఏం చేసిండు? దూతలను పంపించి చర్చలకు పంపించిండు. ఏం చేసిండు? చర్చలు. ఈ చర్చలు అనగా ప్రార్థన. హల్లెలూయా. ఈ చర్చలు అనగా మనకేమిటి? ప్రార్థన. లోక సంబంధమైనది నీకు జరగాలి అంటే దేవునితో నువ్వు చర్చ జరగాలి. ఏం చేయాలా? దేవునితోని ఏ చర్చ జరుగునంటే దేవునితో చర్చ ఎక్కడిది? సమయానికే మనం రామే. ఇక దేవునితోనే చర్చ చేస్తాం, ఆ విషయం తర్వాత విషయం. వచ్చినామనుకో కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటాను ఎందుకయ్యా అంటే ప్రార్థన చేస్తాను, మంచిగా అయ్యగారు నువ్వు వాక్యం మంచిగా చెప్పాలి అని ఏమంటారు అన్న. అంతేనా? ఇట్లా ఉంటుంది. పోనీ గట్టిగా అంటేనేమో ఈరోజు చర్చికే రారు. గట్టిగా ఏమన్నా అన్నాను అనుకో చర్చికే రారు. అందరూ బట్టి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఫస్ట్ చర్చ చేసిండు, విఫలమైపోయింది. రెండోసారి చర్చకు పంపించిండు, విఫలమైపోయింది. కోపం తెచ్చుకోలే. నేను మాట్లాడతానంటే నువ్వు మాట్లాడతావా నీ ఇష్టం అన్నట్టు ఇప్పట్లాగా ఉరకలే. ఎట్లా అలా ఎవరైనా ఒక్కరు మాట్లాడాలన్నట్టు ఉరకలే. అర్థమైందా? అలా పరిగెత్తకుండా ఏం చేసిందంటే పోయి మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించిండు. ఏం చేసిండు? ప్రభువా మరి నేనేం చేయాలి? నా దేవా నేనేం చేయాలి? మరి చర్చలు విఫలమైపోయినాయి. అర్థమవుతుందా? నేనెంత ప్రార్థన చేసినా కానీ ఏం చేసినా కానీ నాకు సమాధానం దొరకట్లేదు, నా కుటుంబ పరిస్థితి మారట్లేదు, ఏం చేయట్లేదు అని కోపం తెచ్చుకోలే. కొంతమంది కోపం వచ్చేస్తుంది. ఇక ఏం చెప్తారు? నీ జీవితంలో ఏదన్నా అడిగితే ఇవ్వకపోతే నీ కోపం వచ్చేస్తుంది. వట్టిగానే ఊరికే కోపం వచ్చేస్తా అంటది. దేవుడు ఇస్తలేడు. ఎన్ని రోజుల నుండి నేను చేయాలి, ఎన్నాళ్ళ నుండి ప్రార్థన చేయాలి, ఎంతకాలం నుండి దేవుని సన్నిధిలో నేను పని చేయాలా, కానీ నా పని జరగట్లేదు అన్న కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఈయన కోపం తెచ్చుకోలే. ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మరలా మోకరించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన అప్పుడు అనుమతిచ్చాడు దేవుడు. ఇక వెళ్ళు యుద్ధానికి. ఏమన్నాడు? యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు.
వెళ్ళడానికి ముందు ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాలకు వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి 30వ వచనాన్ని చదువుకుందాం. 11 అట్లనే తీసి పెట్టండి. 30వ వచనం. అప్పుడు యోప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏం చేసిండంట? యెహోవాకు దేవుడు పోమని చెప్పిండు యుద్ధానికి. పోయినప్పుడు ఆయన ఒక మొక్కుకున్నాడు. చెప్పండి, నేను ఇంతకుముందు ఏం చెప్పాను? నేను మనలో మనము ప్రతిష్ఠించుకోవాలి. చదివినాడు. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఎవడో అది యెహోవాకు ప్రతిష్టమగును అని మరియు దహన బలి దాన్ని అర్పించెదను. ఏం చెప్తాడు అక్కడ? మరియు అన్నదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ కింద ఏమని ఉంటుంది అంటే లేదా అని ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? అయితే ఈయన వెళ్ళినప్పుడు ఏమైందంటే, అమ్మోనీయులను నీవు నాకు అప్పగించిన ఎడల, గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ శత్రువులను నీకు అప్పగించిన ఎడల, దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఎడల నువ్వేం చెప్తావు? గుర్తుపెట్టుకో. ఆశీర్వాదం కావాలి అని అంటున్నావు, ఆశీర్వాదాలతో బ్రతకాలని చేస్తూ ఉంటున్నావు, నాకు అన్నీ కావాలి, అన్నీ ఉండాలి అంటున్నావు, కానీ ఆయనకు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నేను అడిగేకొచ్చు. అర్థమైందా? మరి ఈయన రాజు కావాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇజ్రాయిలకు రాజు కావాలి, అధిపతిని కావాలి, నేను అధిపతిగా ఉండాలి అనుకుంటే ఈయన ఒక త్యాగం చేయవలసి వస్తుంది. మరి ఏం త్యాగం చేయాలా? దేవుని రాజ్యంలో నీవు ఉండాలంటే నువ్వు సోమరిపోతుగా ఉండకూడదు. అర్థమైందా? నీ ప్రాణ ఆత్మ శరీరాన్ని చంపుకోవాలా. పీకల్లాగా తిని వచ్చి చర్చిలోకి వచ్చి నిద్రపోవడం కాదు. చెప్తాంటే నిద్రపోవడం కాదు. ఏం చెప్తాంటే ఇటు చెప్తాంటే అటు చూడడం, అటు ఇటు చూడడం కాదు. అర్థమైందా? నీ శరీరాన్ని నువ్వు చంపుకోవాలి. చంపుకోకపోతే కూడా నువ్వు దేవుని రాజ్యంలో ఉండవు అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు వస్తున్న పోతున్న ఓ రామచిలుకనే కానీ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు మీకు ఎవరు ఏం చెప్పలేదు అనుకుంటాం. మీరు 30 ఏళ్ళ నుండి కాదు, 20 ఏళ్ళ నుండి, 10 ఏళ్ళ నుండి ఎప్పుడు ఏమున్నా కానీ దేవునికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోకపోతే నువ్వు ఇంకా పొందలేవు, ఆశీర్వాదం పొందలేవు. అర్థమైందా? ప్రతిష్ఠించుకోవాలా. అబ్రహాము కూడా దేవుడు అడగగానే ప్రతిష్ఠించడానికి వెళ్ళాడు ఇస్సాకును. అర్థమైందా? అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఏం అబ్రహమా, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించాలని చూస్తున్నానయ్యా, నీ దహన బలి నేను అడగట్లేదు, అదిగో అక్కడ పక్కన ఉన్నది చూడు, ఆ గొర్రె, దాన్ని తీసుకొని వధించు అని చెప్పాడు. ఇన్నాళ్ళు కూడా నిన్ను కూడా నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు తెలుసా? నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవట్లేదు. నీ శ్రేష్టమైన నీ కుమారులను కానీ నీ కుమార్తెను కానీ నువ్వు ప్రతిష్ఠించట్లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటా అంటారు, అయ్యా నాకు కుమారులే లేరు, కుమార్తె ఉంది అనుకుంటా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ కుమార్తె ఉన్నా కుమారుడున్నా దేవుని పిల్లలే, వారికి వంశం ఉన్నది. అర్థమైందా? కుమార్తెకైనా వంశమే, కుమారుడికైనా వంశమే. దేవుడే ఇచ్చాడు వంశాన్ని. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ కుమార్తె కలిగిన వాళ్ళు బాధపడుతున్నారని ఇక్కడ ఏం చేశాడంటే, యోక్తాకు లేక ఒకతే కూతురట. ఎవరు? ఎంతమంది? ఇంకెవరు లేరు. కూతురు ఎవరు లేరు. అర్థమైందా? యోక్తాకు కుమారుడు కానీ ఇంకో కూతురు కానీ లేదు. ఒకటే కూతురు లేక ఒకటే పుట్టింది. ఒకటే కూతురు. చూసినావా? అబ్రహాం కూడా ఒకడే ఇసాకు. అర్థమైందా? ఒకడేనా ఇసాకే? ఒకడేనా? నలుగురున్నారా? ఇసాక్ తర్వాత కదా అభివృద్ధి అయింది, అంతేనా కదా? ఇసాక్ తర్వాత ఇసాకు యాకోబు, ఏషా కొట్టిండు. యాకోబు నుండి ఇక మొత్తం ఇక పెరిగిపోయింది. ఇక ఏషావు నుండి రాలే కానీ యాకోబు నుండి బాగా పెరిగిపోయింది. అవునా కదా? ఇక్కడ కూడా ఎవరు? యోప్తాకు ఒక్కతే కూతురు. గుర్తుపెట్టుకోండి. ఈ కూతురు ఉన్నదన్న బాధపడే వాళ్ళకు ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుంది. అర్థమైనా? నాకు కూతురే ఉన్నదయ్యా నాకు అనుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అక్కడ పురుషుణ్ణి ప్రతిష్ఠించిండు, ఇక్కడ స్త్రీని ప్రతిష్ఠించిండు. హల్లెలూయా. ఇద్దరు సమానమే. ఏమంట? ఇద్దరు సమానమే. సమానంగా చేసేసిండు దేవుడే చేసిండు సమానంగా.
అర్థమైందా? దేవుడే చేసిండు, ఇక నీకెందుకు బాధ? అర్థమైందా? నీకెందుకు దిగులు? అయితే ఈయన ఆ మాట చెప్పిండు. ఆ మాట చెప్పగానే వీళ్ళు ఏం చేసిందంటే యుద్ధమునకు సాగిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశారు? యుద్ధమునకు సాగిపోయింది. ఈ మాట ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే దానిపైన ఒక మాట ఉంటుంది చూడండి, 29లో ఉంటుంది. యెహోవా ఆత్మ ఎవరిదంట? ఒక్కసారి చదవండి నాన్న. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ యోప్త మీదికి రాగా. ఎవరి మీదకి వచ్చిందంట? ఆ యోప్త మీదికి రాగా అతడు గిలాదులోను మన్నేషులోను సంచరించుచు గిలాదు మెస్పాలో సంచరించి. మెస్పా అనగా గోపురము అన్నట్టు. గోపురం అంటే ఇది అనుకోండి, కాపరి గల గోపురం అంటే ఈ గోపురంలో సంచరించుచు ఇటు అటు, ఇటు చూడండి, ఇటు అటు తిరుగుతున్నాడు. దేవుని ఆత్మ రాగానే అట్లా ఇట్లనే తిరుగుతాడు ఈ గోపురంలో, అటు ఇటు తిరుగుకుంటాం. ఇక ఆయన ఏం చేయాలన్నదిగా ఏం చేస్తున్నాడంటే, ముందుగా దేవుని ఆత్మ కావాలి, దేవుడు నీలోకి రావాలంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, అప్పుడు మాట్లాడుతున్న ఈ మాట, నా ఇంటి నుండి ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో, నా ఇంటి నుండి ఏదైతే వస్తుందో, నీ ఇల్లు, నీ హృదయమైన ఇంటి నుండి ఏదైతే దేవుణ్ణి ఎదుర్కోవడానికి వస్తుందో అది ఆయనది. హల్లెలూయా. ఏంటి దొరికినా నీ ఇంటి నుండి, నీ హృదయమైన ఇల్లు నుండి వచ్చేది నేను. అర్థమైందా? ఏమంటారు? నేను లేకపోతే ఇంకెవరు లేరు. అర్థమైందా? నేను చర్చి ఊడకపోతే ఊడ్చేటోళ్ళే లేరు. నేను చర్చి డెకరేషన్ చేయకపోతే ఇంకో ఊడ్చేటోళ్ళే లేరు. అర్థమైందా? నేను వచ్చి తాళం తీయకపోతే తీసేటోళ్ళే లేరు. నేను మైక్ సెట్ పెట్టకపోతే ఇంక పెట్టేటోళ్ళే లేరు. ఈ నేను అన్న పదాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చేస్తావో అప్పుడే నువ్వు మారు మనసు పొందినట్టు. ఏం పొందినట్టు? లేదు, ఈయన కూడా ఆయన ముందుగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ఇంటిలో నుండి. మరి ఎవరు వచ్చిల్లయ్యా తన ఇంటిలో నుండి? అయితే యుద్ధానికి వెళ్ళిండు, యుద్ధంలో గెలిచిండు. ఏం చేసిండు? సంతోషంగా వస్తున్నాడు. హల్లెలూయా. మరి సంతోషంగా వస్తుండంటే తన కుమార్తె వచ్చిందట. ఏమొచ్చిందంటే, ఎట్లా వచ్చిందంట మళ్ళీ తన కుమార్తె? 34 చూసుకున్నామా. యోప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరంతోను నాట్యముతోను బయలుదేరి అతని ఎదుర్కొనేను. చాలు చాలు. ఏం చేసిందట మళ్ళా? యుద్ధం గెలిచగానే తంబూరతోను సీతారతోను తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యుద్ధం గెలిచిండు, సంతోషం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఎందుకంటే ఈయన ఏం కావాలని కోరుకున్నాడు? ప్రధాని కావాలని చెప్పి కోరుకున్నాడు. మొదట గుర్తుపెట్టుకుని ఏమన్నాడు? నేను మీకు రాజును కావాలనుకుని కోరుకున్నాడు. నేను బాగా ఉండాలి, మంచిగా, నేను ఇన్నాళ్ళు వెలవేసి నేను బ్రతికినాను, నన్ను ఇంట్లో నుండి వెలేశారు, నా సొంత ఇంటి నుండి నన్ను వెలేశారు, నేను ఊరు నుండి వెలేశారు, నేను ఊరు అవతల బ్రతుకుతున్నాను, నేను ఇప్పుడు ఊర్లో గర్వంగా బ్రతకాలి. ఏం చేయాలి? గర్వంగా బ్రతకాలి, మంచిగా ఉండాలి, నా ఊర్లో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, ఈ చెడ్డ దాసుడుగా ఉండకూడదు, మంచి దాసుడుగా ఉండాలి అన్న కోరిక ఈయనలో బాగా కలిగింది. హల్లెలూయా. కానీ నీలో నాలో కలగట్లేదు ఈ కోరిక. ఏమున్నదిలే, ఈరోజు గడిస్తే చాలు, ఈరోజు వెళితే చాలు, ఈరోజు ఈ పూట గడిచింది చాలు, దట్స్ ఆల్ అన్న కోరికనే నీలో ఉన్నది. కానీ నీలో అలాంటి ఆశ లేదు. ఈ ఊరుకు నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా జీవించాలి, నేను ఒక గొప్ప మంచి నాయకుడిగా ఉండాలి, నేను ఒక సలహాదారుడిగా ఉండాలి, ఓ 10 మందికి నేను జీవనోపాధిగా ఉండాలన్న కోరిక నీలో లేదు. హల్లెలూయా. కానీ ఆ కోరిక, ఆ భావన ఈయనలో కలిగింది. ఎవరిలో కలిగింది? యోప్తాలో కలిగింది. కనుకనే ఆయన దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎవరి వైఖరిని చూసిండు? పెద్దలందరూ వచ్చినప్పుడు పెద్దల ముఖాన్ని చూసిండా? వారితో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో ఒప్పందం అయితే చేసుకున్నాడు, ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఈ దేవుడే సాక్ష్యం చెప్పిండు,
ఒడంబడికనైతే ఒకటి ఉన్నది, ఒకటైతే తెలుసుకున్నాడు. కానీ ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించడం మొదలుపెట్టిండు. నీకు నాకు అది విషయమే రాదయ్యా, మోకరించడము, ప్రార్థనకు రమ్మంటేనే రావడానికి ఓపిక లేదా, మనకు టైం లేదా? ఇక దేవునితో ఇంకా ఒడంబడిక ఎక్కడ ఉన్నది? ఆయనతో నీకున్న సంబంధం ఏమున్నది? అవునా కదా? అర్థమవుతుందా? రమ్మంటే నాలాగా నెమ్మదిగా 10:30కు పోదాంలే, ఏమవుతుంది, నాలాంటి వాళ్ళు అన్నమాట అందరు. కానీ ఒడంబడిక లేదు. అయితే ఇక్కడ ఉండగానే ఆ ఒడంబడిక రాగానే ఏం చేసిండంటే, ఇక్కడ ఏమన్నాడు? ప్రతిష్ఠిస్తా మరియు 30వ వచనంలో దహన బలిగా అర్పిస్తా అన్నాడు. అర్థమైందా? ప్రతిష్ఠిస్తా అని చెప్పిండు, మరియు దహన బలిగా అర్పిస్తానన్నాడు. ఆ దహన బలిగా ప్రతిష్ఠిస్తా అన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఈ యోప్తాకు ఏమైందంటే చాలా దుఃఖం వచ్చేసింది. హల్లెలూయా. ఒకసారి చదువుదామా? తాంబూరతో నాట్యంతో బయలుదేరి ఎదుర్కొను ఆమె గాక అతనికి మగ సంతానమేమి గాని ఆడ సంతానమేమి గాని లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, యోప్త ఒకతే కూతురు, అవునా కదా? మగవారు లేరు, ఆడవాళ్ళు లేరు, చెప్పాను కదా. ఒకటే ఏకైక కూతురు. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. పాడమట్టుకే, కానీ మనం ఏమన్నా అర్పిస్తామా? ఆయనను స్తుతిస్తామా? చిన్న దెబ్బ తాకితేనే అబ్బా దేవునికి కళ్ళు లేవా, దేవుడు నన్ను చూస్తలేడా, నాకే దెబ్బ తాకాలనా, నాకే బాధ రావాలనా, నాకే ఈరుకులు రావాలనా అన్నాడు. కానీ ఈయనకు ఆ మాట చూడగానే ఎవరు లేరుగా, ఇక పట్టలేని దుఃఖం వచ్చేస్తుంది. ఇక ఏమొస్తుంది? మరి అబ్రహాము దుఃఖపడలేదే, మరి ఈయన దుఃఖపడుతున్నాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబ్రహాము సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆయన ఫీలింగ్ ఒకటే తీరుగా ఉంచుకున్నాడు. కానీ ఆయన ఒకటే తీరుగా తర్వాత దుఃఖపడవచ్చు, కానీ ఆ దుఃఖం గురించి మనకు రాయలేదు. కానీ కొన్ని దిక్కులు అయితే రాసి పెట్టేస్తుంది దుఃఖం ఉండొచ్చు, కానీ ఈయన అయితే వెంటనే దుఃఖపడేస్తున్నాడు. ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. ఆనందంతో చేస్తున్నాడు. ఇక అయ్యో ప్రభువా, లేక లేక నాకు ఇచ్చిన ఒకటి ఉన్న కూతురును నీవు తీసుకుంటున్నావా? నీవు తీసుకుంటున్నావా? ఏంది నాకు ఇది? ఏంది నా పరీక్ష? ఏంటి ఈ పరీక్ష? ఏమైంది? అసలైంది ఏం కావాలని ఒకటే ఏడుచుడు. బట్టలు కూడా చింపుకున్నాడట. ఏం చేసినాడుగా? బట్టలు చింపుకున్నాడు. చదువు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తలడింప చేయు వారిలలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుకకు తీయలేను అనగా, ఆమె నా తండ్రి, యెహోవా మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు చెయ్యము. చాలా పడి గుర్తుపెట్టుకోండి. కుమార్తె కూడా ఏమంటుంది? ఈయననే అసలే దుఃఖంలో ఉన్నాడు రయ్యా, బాధపడతాడు. నేను అనవసరంగా నేను దేవునికి మాట ఇచ్చిన అనుకుంటాడు. కొంతమంది ఏం చెప్తారంటే, నేను లేనా అయ్యా, సేవకునికి చెప్తారు, మేము లేమా, నేను చేయమా అయ్యా, నేను చేస్తా, నేనున్నా. కానీ 4 రోజులు చేయగానే బాధ అనిపిస్తుంది. ఏదన్నా పని చెప్తే ఏం చెప్తారు? 4 రోజులు చేయగానే నేను లేనా, 4 రోజుల తర్వాత ఏం చేయాలి, నేను ఒక్కనే చేయాలా, నేనే చేయాలా, ఎవరు లేరా, సంఘంలో ఎవరు లేరా?
కానీ ఈమె అలా అనలే. గుర్తుపెట్టుకోండి, పిల్లలను పెంచే పద్ధతిలో కూడా మనలో ఉన్నది. అందుకని పిల్లలను మనతోనే పెంచుకోవాలి. గుర్తుపెట్టుకో, ఏం చేసుకోవాలి? ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని బయటికి పంపించద్దు. చాలామందికి తెలియదు. ఓ 10వ తరగతి చదివినంటే ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే వాళ్ళు మనతోనే వండుకుంటే చదవాలి. ఇంటర్మీడియట్ ఏం చేయాలా? మనతోనే వండుకుంటాం. అర్థమైందా? తీసుకుపోయి ఆ ఇంటర్మీడియట్లా డిగ్రీలా హాస్టల్లో పడేయద్దు. అర్థమైందా? వినరు, తర్వాత పిల్లలు వినరు అనుకుంటాను. బైబిల్ చెప్తుంది వాళ్ళని దండించలేవు. నువ్వు ఇక్కడ ఉంటే భయం ఉంటుంది, తల్లిదండ్రుల భయం ఉంటుంది, తల్లిదో తండ్రిదో ఎవరిదో ఒకరి భయం ఉంటుంది నీతో ఉంటే. అర్థమైందా? అందుకనే ఈమె అంత పెద్దదైనా కానీ తండ్రి భయం ఉన్నది, తల్లి భయం ఉన్నది ఈ తల్లికి. యెహోవాకు నువ్వు మాట ఇచ్చితివా, ఆ మాట చొప్పున చేద్దామయ్యా. యా అర్థమైందా? ఏం చేద్దామన్నది? ఆ మాట చొప్పున చేద్దామయ్యా. మళ్ళీ ఏం చేద్దాం? మరి ఎందుకు ఈ ప్రతిష్ఠించుకోవాలని ఈరోజు చెప్పిన ప్రతిష్ఠ అని చెప్పిన. యేసుక్రీస్తు వారిని కూడా ప్రతిష్ఠించింది. ఒకసారి చూసుకున్నామా? ఒకసారి ఇద్దామా? బైబిల్ ఇద్దామా? స్తోత్రం. హల్లెలూయా. రేబా షక్కురాల రబాబా సిరలి రిబాందుర. లూకాసు వార్త 2వ అధ్యాయం తీయాలి, అందరూ తీయాలి. 21 నుండి. ఆ శిశువునకు సున్నతి చేసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొనిన. ఇక్కడ ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం చొప్పున. ఒక్కసారి దాన్ని పక్కన పెడదాం. ఏం చేద్దాం? నిర్గమకాండం తీద్దాం. ఇది ఎట్లనే ఉంచండి, లూకాసు వార్త ఇట్లా ఉంచండి. నిర్గమకాండం 13వ అధ్యాయం తీయండి. 13వ అధ్యాయం 2వ వచనం తీయండి. దీన్ని ఇట్లనే ఉంచండి. ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం చొప్పున అన్నకాడ ఆగినాం కదా మనం. ఈ ఆగండి. మరి మోషే ఏం చెప్పిండయ్యా చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ఏందంట? ఏమంటమ్మా? మంచిగా వింటున్నారా? అందరు వింటున్నారా? తీసారా? పేజ్ నెంబర్ 55, కొత్త నిబంధనలో 55 పేజ్ నెంబర్. సారీ, పాత నిబంధనలో 55 పేజ్ నెంబర్ తీసారా అందరు? ఫస్ట్లో ఉంటుందన్న, ఫస్ట్ బైబుల్ ఫస్ట్లోనే 55 తీసే 55 పేజ్ నెంబర్ తీయండి. ఫస్ట్ అట్లది 55 ఫస్ట్ ఉండేది 55 పేజ్ నెంబర్ది తీసారా? అందరు తీయాలి. తీసారా? 55 13వ అధ్యాయము తీసారా? 2వ వచనం చూడండి, అక్కడ ఉందా? తీసావా? కొరెలన్న తీసావా? 55 పేజ్ నెంబర్ 55. ఓకేనా? చదవండి, నన్ను చదవండి. ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. అది నాదని చెప్పెను. ఏందంట? ప్రతి తొలిచూలు పిల్ల ఎవరిదంట? 55 పేజ్ నెంబర్. అర్థమైందా? ఎవరిది? దేవుని. పుట్టగానే నా కొడుకును దేవునికి ప్రతిష్ఠించిన. నా కొడుకును బాక్స్లో పెట్టిల్లు. వాడు పుట్టుడుతోనే దాదాపు ఒక 10-18 రోజులు వాడిని బాక్స్లో పెట్టిల్లు. ఏం ప్రాబ్లమో తెలియదు, మనకు చెప్పలేము, మా తల్లిదండ్రులకు చెప్పింది. కానీ పెట్టగానే పుట్టిండు, నీకు కొడుకు పుట్టిండు అన్నాడు. ఎవరైనా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా నేను ముందే అనుకున్నా, మొదటి సంతానం నాది వస్తుంది ప్రభువా, నీకే అది. ఏం చెప్పినా నేను హైదరాబాద్లో డ్యూటీ చేస్తుంటే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కానీ హైదరాబాద్ నుండి వస్తుంటే కూడా నేను అప్పుడు అంతా ఇంత పెద్ద వాక్యం తెలిసిన వాడిని కాదు, ఇంత చేసిన వాడిని కాదు. కానీ నాలో వస్తుంటే, నేను బండి మీద వస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నాది అది. ఎవరైనా పర్లేదు, ఇక్కడ మొదటిది అన్నాడు. మొదట ఎవరు వస్తుంది? నాది, దేవుంది. హల్లెలూయా. మన జీవితంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు మనం. ఎవరన్నా అట్లా అనుకున్నారా? దేవునికి దేవునికి ఇస్తే ఏమనుకున్నారు? అయ్యో సేవకు పంపించాలి కావచ్చు,
అది పంపించాలి కావచ్చు అనుకుని బాధ ఉంటుంది కొంతమంది. మరి ఇసాకును సేవకు పంపించిండా? మరి ఇక్కడ యోక్త కుమార్తెను సేవకు పంపించిండా? పంపించారా? పంపించలే. కొంతమంది అట్లాంటి మనోభావాలతోని పెరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? పెరుగుతున్నారు. కానీ నీ కుటుంబములో ఉన్నది ఏదైనా మొదట వచ్చినది నువ్వు దేవునికి అప్పచెప్తే అప్పుడు నీలో ఉన్న ఆశీర్వాదాలే వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పిండు? మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పేసిండు, అక్కడ ధర్మశాస్త్రం రాసేసిండు మోషేకు, ఏయ్ నీ ప్రజలను తోలుకొని పోతున్నావు కదా, ఇది చెయ్యి, నేను ఇస్తున్న ధర్మశాస్త్రాన్ని పాటించు. లూకా సువార్తకు వద్దామా? అయితే దాంట్లోకి రాగానే యేసుక్రీస్తు వారు మరియమ్మకి ఎవరట? మొదటి సంతానం. మొదటి సంతానమా కదా? ఏమో మరి మళ్ళీ మీరు అడ్డం అనుకుంటే నేనేమనుకుంటే ఏందంట? మోషే ధర్మశాస్త్రము చొప్పున. ఇంకొకటి అంతకంటే ముందు లేవియా కాండం కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లేవియా కాండం 12వ అధ్యాయం 6 నుండి 8 వరకు చూసుకుంటే అక్కడ ఉంటుంది మగపిల్లనే కానీ ఆడపిల్లనే కానీ. అప్పుడు మీకు అర్థమవుతుంది కావచ్చు. ఒక్కసారి చూద్దాం. లేవియా కాండం 12వ అధ్యాయం. లేవియా కాండం 12వ అధ్యాయము 6. ఓ యేసయ్యా స్తోత్రం. అందరు తీయాలి. పక్కనే నిర్గమకాండం పక్క పొంటే ఉంటుంది. ఇట్లా తీస్తుంటే పేపర్లు తీస్తుండంటే అక్కడ మీకు ఉంటుంది. 6 నుండి కాదు 6. కుమారునికే గాని కుమార్తెకే గాని ఆమె శుద్ధ దినముల సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను. ఇక్కడ నేనేం చెప్పినా కుమార్తె గాని కుమారుడు గాని అని చెప్పినా అంటే కొంతమందికి మరి కుమారుని చూపిస్తున్నావయ్యా, నాకు కుమార్తెను చూపిస్తలేదు, మరి నాకు పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు ఆడపిల్లలు ఉన్నారు కదా అంటారు కదా. అట్లాంటి వాళ్ళ గురించి అది ఇది చూపించిన అన్నమాట. లేఖనం చూపించింది. అక్కడ ఏమన్నది? అక్కడ ఉన్నదా లేదా? ఇద్దరు కుమారుడే గాని కుమార్తె గాని ఏం చేయాలంట? మరి దేవునికి చొప్పున నాట దహన బలి ఇవ్వాలట. హల్లెలూయా. లూకా సువార్తలకు వచ్చేద్దాం. అది చూపియడానికి జస్ట్ అమ్మాయి అని చూపియడానికి కూడా నేను చెప్పిన. లూకా సువార్తలకు వచ్చేద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయంకి వచ్చేద్దాం. అయితే యేసుక్రీస్తు వారికి కూడా ఏం చేస్తున్నారంటే 2వ అధ్యాయం 22. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిపినప్పుడు తమను తామును సిద్ధపరచుకునే దినం అంటే ఇన్నాళ్ళు. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుండి వస్తున్నప్పుడు ఈ 3 సంవత్సరాలు మీరు సిద్ధపరచుకున్న దినం వచ్చింది. హల్లెలూయా. అంటే శుద్ధి చేసుకున్నారు, ఇన్ని రోజులు కడుక్కున్నారు. ఎందుకంటే ఇట్లా ఉన్నట్టుగా చెప్పేటోళ్ళు లేకపోయారు కదా. మీరు తప్పిపోతారన్న బాధతోనే మా నాన్న చెప్పకపోయా. ఇంకెవరో కూడా కాదు, మా నాన్నగారే. ఈ గట్టిగా చెప్తే వాళ్ళు పోతారేమో అనుకుంటా. నాకు అట్లాంటి బాధ లేదా, నాకేమో అలాంటి బాధ లేదా. ఎందుకంటే నేను మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి బాధ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరికి బాధ ఉంటుంది? మనుషుల మీద ఆధారపడేటోళ్ళకి బాధ ఉంటుంది. ఓపెన్ చెప్తున్నా. దేవుని మీద ఆధారపడేటోళ్ళకి బాధ ఉండదు. యెహోవా ఈరే నేను అనుకుంటా. మీరున్నా లేకపోయినా కానీ నాకు దేవుడు ఉన్నాడు. ఈ ఖాళీగా మీరు వచ్చే ఈ 10 మంది కాకపోయినా కానీ ఒక్కరు లేకపోయినా కానీ నా కుటుంబానికైనా చెప్తాంటే ఇవన్నీ వింటాంటే. హల్లెలూయా. ఏం చెప్తాయంట? అందుకని అంటాడు ఒక కాడ యేసుక్రీస్తు వారు అంటాడు, అబ్రహాముకు దేవుడు తలుచుకుంటే రాళ్లతో నేను పుట్టిస్తాను ఆ పిల్లలను. ఏమంట? రాళ్లతోనే పుడతారు. అర్థమైంది? అంటే ఏంటంటే అన్నట్టు అంటే రాళ్ళు కూడా వింటానే అన్నట్టే కదా. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు ఈ గోడలు కూడా వింటానే అన్నట్టే కదా. అర్థమైందా కదా? మీకు చాలామంది తెలియట్లేదు. నువ్వు వినకపోతే అవి కూడా వింటున్నాయి. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు అంటే గోడకు చెవు పెట్టకురా, గోడకు చెవు పెడతాడు. గోడకు చెవులు ఉంటాయి చూడండి. మనం చెప్పేటప్పుడే సీక్రెట్ సీక్రెట్ చెప్పేటప్పుడు గోడకు చెవులు ఉంటాయి అంటారు. ఇక అప్పుడు ఇది కూడా నాకు గుర్తొస్తుంది. అప్పుడప్పుడు ఈ మాట అన్నప్పుడల్లా ఇది గుర్తొస్తుంది. అబ్రహాంకు రాళ్లతో కూడా ఇస్తా అన్నాడు కదా దేవుడు అన్నాడు. అయితే ఈ శుద్ధీకరణ దినం వచ్చేసింది. ఇప్పుడు నిన్ను నీవు ప్రతిష్ఠించుకునే దినం వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. నువ్వు ఒకవేళ నీ కుమార్తెను కానీ నీ కుమారుణ్ణి కానీ ప్రతిష్ఠించకపోతే ఇది సమయం వచ్చేసింది. ఏమొచ్చింది? ఈరోజు సమయం. ఈరోజు ప్రతిష్ఠించుకో నువ్వు. అర్థమవుతుందా? చెబుతున్నా. యోక్తా మీదికి దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఏమంటున్నాడు? నా ఇంటి నుండి ఏది మొదట నన్ను ఎదుర్కొన వచ్చిందో. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో నుండి కాదు, నీ నుండి ఏది మొదట వచ్చిందో. ఏం చెప్తున్నా? నీ నుండి ఏది మొదట వచ్చిందో
దాన్ని దేవునికి ప్రతిష్ఠించు ఈరోజు. హల్లెలూయా. నేను ఈరోజు మీకు ప్రతిష్ఠించ గురించి మొదట అంతకంటే ముందుగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. అంతకంటే ముందుగా ఈయన కూడా యోబ్తో కూడా ఆయనకైనా కావాల్సింది కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నాకు పదవి కావాలా, నేను రాజును కావాలా, నేను మంచిగా ఉండాలి అనడానికి ఈయన ఏం చేసుకున్నాడు? తనకు తాను కూడా ప్రతిష్ఠించుకున్నాడు మోకరించుకొని. హల్లెలూయా. నేనే ప్రతిష్ఠించుకున్నా, మళ్ళీ నా కుమార్తెని వల్ల, అందుకనే ఏడ్చాడు ఆయన. చాలా మందికి తెలియదు. అర్థమైందా? ఆయన బాధపడడానికి గల కారణం ఏమిటి? నేనే చేసుకున్నా కదా, మళ్ళీ ఇంకొకటి వల్ల. అర్థమవుతుందా? కానీ మళ్ళీ తర్వాత దేవునికి మాట ఇచ్చాను, దేవుడు నాకేది చేస్తాడు అది చేస్తాడని మళ్ళీ ఆయన ధర్మం చొప్పున ఆయన చేసిందో దాని ప్రకారమే ఆ స్త్రీని చూసి ఆయన చేసుకుంటారా. అయితే యేసుక్రీస్తు దినం వచ్చినప్పుడు అట, చదువునా, యేసుక్రీస్తు దినం వచ్చినప్పుడు, ఆ దినములు వచ్చినప్పుడు, ఇన్నాళ్ళు మీకు వచ్చింది, ఈ 3 సంవత్సరాల మీ శుద్ధీకరణ అయింది. ఈరోజు నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. హల్లెలూయా. చదువు. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు. పరి తొలుచూరు పిల్ల, అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే ప్రభువుకు ప్రతిష్ఠించబడాలి బైబిల్ ప్రకారం. రైట్, చదువు. అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను చాలా మొదట ప్రతిష్ఠించు, మరియు బలిగా ఇస్తా అన్నాడు. అర్థమైంది? అక్కడ మరియు లేక అని చెప్పిన కదా, ఇక్కడ ఏమి అన్నట? గువ్వ పిల్లలను కానీ, అప్పుడు వాళ్ళు చేసేది పాత నిబంధన ప్రకారం గువ్వ పిల్లలను కానీ పావురాన్ని కానీ బలిగా ఇచ్చేది. ఇప్పుడు బలియాగం యేసుక్రీస్తే అయ్యాడు. ఇప్పుడు నీ హృదయాన్ని ఆయనకు బలి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మొదట నువ్వు ప్రతిష్ఠించుకో, రెండవదిగా నీ హృదయం అనే బలిని ఆయన చేతిలో పెట్టేసి. హల్లెలూయా. ఇది మాత్రం మనకు అది కాదు, అర్థం కాదు. ఇది మాత్రం అర్థం కాదు. కొద్దిమంది వేరే విధం అనుకుంటా అంటారు, వేరే 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 అనుకుంటా అంటారు. వేరే వేరే ఏం లేదు. హల్లెలూయా. వేరే వాళ్ళ గురించి అది పక్కన పెట్టు. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నీవు ప్రతిష్ఠించుకో, నీలో ఉన్న తొలుచూరి సంతానాన్ని కూడా ప్రతిష్ఠించు. హల్లెలూయా. నిన్ను నీవు దహన బలిగా చేసుకో. నీకు కొంచెం కష్టమై ఉన్నదనుకో, నిన్ను నీవు దహన బలిగా దేవునికి అర్పించుకో. హల్లెలూయా. దేవుని ప్రతిష్ఠ చాలా ప్రాముఖ్యమైనది. ఏమైనది? దేవునికి ప్రతిష్ఠించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అర్థమైందా? విసుకోకూడదు, కలుక్కోకూడదు. నేనే అన్నది, నీ గర్వం నేనే అన్న విషయాన్ని ఎప్పుడైతే నువ్వు తీసేసి అది దేవుని పని, దేవునితో నడవడం, దేవునితో కలవడం అన్న విషయాన్ని ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో అప్పుడు నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నట్టు. ఏమన్నట్టు? నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని నీ కుమారుడే కానీ నీ కుమార్తెను కానీ తర్వాత దేవునికి ప్రతిష్ఠించి నువ్వు దేవునిలో పెంచావంటే నీ జీవితము ఎట్లా అంటే ఒక రాజ్యరికంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒక రాజు అవుతావు. రాజకుమారులు రాజులే అవుతారు. హల్లెలూయా. సేవకులు కారు. నీ దేవుడు, నా దేవుడు రాజు. ఎవరు? మనలో కూడా రాజుగా పెట్టాలని చూస్తున్నాడు. కానీ నీవు మాత్రం సేవకుడిగా ఉండాలని చూస్తున్నావు. ఏ విధంగా? ఎందుకు సేవకుడిగా ఉండాలని చూస్తున్నావు అంటే నిన్ను నీవు ముందుగాల ఆయనకు ప్రతిష్ఠించుకోవట్లేదు. అర్థమైందా? నిన్ను నీవుగా ఆయనకు ముందుగా సమర్పించుకోవట్లేదు. నీ కుటుంబం విషయం తర్వాత పక్కన పెడితే మొదట నిన్ను నీవే ఆయనకు ఒక దహన బలిగా నువ్వు అవ్వట్లేదు, ఆయనకు సరెండర్ అవ్వట్లేదు. అర్థమైందా? ఇంకా దూరముగానే ఉంటున్నావు, ఇంకా చర్చలు జరుపుతూనే ఉంటున్నావు. యోబ్తో చర్చలు జరిపాడు, ఫస్ట్ జరిపిండు, రెండోసారి జరిపిండు, ఆ చర్చలే జరుపుతున్నావు. కానీ మరి నన్ను నేనుగా బలియాగం చేసుకోవాలని, ఏ విధంగా చేసుకోవాలని మోకరించట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అర్థమవుతుందా? చర్చలే జరుగుతున్నాయి నీకు. ఇంకా ఈ చర్చల వల్ల ఫలితం ఏమన్నా తేలిందా? తేలదు. మాట్లాడుకోవడం వల్ల అక్కడ ఫలితం తేలిందా? తేలలే. ఆ విషయంలో ఆయన బలియాగం చేసుకుంటే అప్పుడు ఫలితం తేలింది, అప్పటిదాకా తేలదు. అర్థమైందా?
నిన్ను నీవు కూడా బలియాగంగా దేవునికి సమర్పించుకుంటే అప్పుడే నీకు ఫలితం దొరుకుతుంది. నీ కుమార్తెని కానీ కుమార్తెని కానీ దేవునికి ప్రతిష్ఠిస్తేనే నీకు అప్పుడే నీకు ఒక ఫలితం దొరుకుతుంది. అప్పటిదాకా దొరకదు. ఆయన కోరుకునేదే అది, ఇంకేం లేదు. అర్థమైందా? ఇంక ఏమీ ఆయన కోరుకోవట్లేదు నీ దగ్గర నుండి, నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవడమే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాం అన్నది మనలో మనం ఒకసారి ప్రతిష్ఠించుకున్నాం. మన పిల్లలను కూడా దేవునికి ప్రతిష్ఠిద్దాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. యేసయ్యా, నేను నిన్నుగా ప్రతిష్ఠించుకుంటున్న ప్రభువా, ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి